గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము జాతీయ ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ గురించి మన డిస్కషన్ మొదలు పెడతాం. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. నేషనల్ ఇన్కమ్ టాపిక్ కనుక జాగ్రత్తగా అర్థమవుతే ఎకానమీకి సంబంధించిన మిగతా అంశాలన్నీ కూడా చాలా ఈజీగా చాలా సులువుగా అర్థమవుతాయి. ఎందుకంటే అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే మనకు జీడిపి అనేది, జిఎన్పి అనేది, అలాగే ఎన్ఎన్పి అని, అలాగే తలసరి ఆదాయము, ఈ రకరకాల అంశాలు మన డిస్కషన్లోకి వస్తాయి. కాబట్టి ఈ క్లాసు ఈ టాపిక్ కనుక జాగ్రత్తగా మనం వింటే దాదాపుగా ఎకానమీ పూర్తిగా కూడా చాలా సులువుగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా అటెన్షన్ పే చేసి క్లాసులు చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఈ జాతీయ ఆదాయం మొదలుపెట్టే కంటే ముందు నేను ఒక ప్రశ్న మీకు నేను చూపిస్తాను. ఆ ప్రశ్నకు సంబంధించి ఆ సమాధానాన్ని గుర్తించిన తర్వాత మనం అక్కడి నుంచి ముందుకు వెళ్దాం. ఈ ప్రశ్న ఏమిటి అంటే చూడండి, మనకు మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రెండు రాష్ట్రాలు లేదా దేశంలో ఉన్న ఏ రాష్ట్రమైనా సరే అప్పు అనేది తీసుకుంటుంది. అందుకే చూడండి, ఇక్కడ మనకు ఈ తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కానివ్వండి, గత ప్రభుత్వాలు చేసిన అప్పుల గురించి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాట్లాడుతుంది. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బోల్డని అప్పులు చేశారు, ఆ అప్పులు సరిగ్గా మీరు తీర్చలేదు, కాబట్టి ఇప్పుడు ఖజానా అంతా ఖాళీ అయింది, కాబట్టి ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది, ఆ ఇబ్బందుల్ని అధిగమించి మేము ముందుకు వెళ్దాం అనుకుంటున్నాము అనే మాటలు మనం రెగ్యులర్గా మనం చూస్తాం. కానీ దానికి సంబంధించిన అంశాలు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి చోట అంటే ఎకానమీకి సంబంధించిన ఏ అంశం పైనైనా కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు ప్రశ్నలన్నింటినీ కూడా మీరు లాజిక్ ఉపయోగించి, అలాగే మీ విశ్లేషణను ఉపయోగించి సమాధానాలు గుర్తించవచ్చు. అలా గుర్తించాలి అంటే దానికి సంబంధించిన పూర్తి అంశం పైన మీకు పూర్తి పట్టు ఉంటే అది సాధ్యమవుతుంది. క్లియర్? సో అవన్నీ కూడా మీకు మన క్లాసుల ద్వారా వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసిందంతా రెండు పనులు. నెంబర్ 1, పూర్తి కాన్సన్ట్రేషన్తో ప్రతి క్లాసు ప్రతి పదం జాగ్రత్తగా వినండి. అలాగే విన్న దాంట్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించడం అన్నీ కూడా ఒక నోట్స్లో ఒకే చోట బ్రీఫ్గా మీరు రాసుకోండి. అది రివిజన్కు మీకు బాగా పనిచేస్తుంది. క్లియర్? సో దయచేసి ఇది ఫాలో కండి. రైట్? సో ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఒక ప్రశ్న మీకు చూపిస్తున్నాను. ఈ ప్రశ్న దేనికి సంబంధించిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిన తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. అంటే ఒకవేళ అప్పు తీసుకున్నారు అనుకోండి 10,000 కోట్లు, ఈ 10,000 కోట్లు మొత్తం తిరిగి ఎప్పుడు చెల్లిస్తారు? నెంబర్ 1. అలాగే నెంబర్ 2, ఈ తీసుకున్న అప్పు మీద వడ్డీ అనేది రెగ్యులర్గా కడుతూ ఉండాలి. అలా కడుతూ ఉంటేనే మళ్ళీ అప్పు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రాష్ట్రాల్లో చూస్తుంటాము, చేసిన అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నారు అని. కొన్నిసార్లు ఏమింటాము, చేసిన అప్పుల మీద వడ్డీ కట్టడానికి కూడా మళ్ళీ అప్పులు చేస్తున్నారు అని రకరకాలుగా మనం వింటూ ఉంటాం. సో ఇక్కడ నుంచి మనకు ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా మనకు ఈ ధనానికి సంబంధించి గత ప్రభుత్వాలు చేసిన అప్పుల గురించి అక్కడ చాలా చాలా చర్చ అనేది నడుస్తుంది. దానికి సంబంధించి ఒక ప్రశ్న నేను మీకు చూపిస్తాను. అక్కడ నుంచి మనం ముందుకెళ్ళి జాతీయ ఆదాయం అనే టాపిక్ మనం మొదలు పెడదాం. క్లియర్? చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏముంది, ఇక్కడ ప్రభుత్వాలు సాధారణంగా రుణాలు తీసుకుంటాయి. స్టేట్మెంట్ క్లియర్. కాబట్టి ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటాయా అనే సందేహం దయచేసి ఎవరికి వద్దు. తీసుకుంటాయి, ఖచ్చితంగా తీసుకుంటాయి, తీసుకోవలసిన అవసరం ఉంది. అలా రుణాలు తీసుకోకపోతే ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు. దయచేసి ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్? నా ప్రభుత్వాలు సాధారణంగా రుణాలు తీసుకుంటాయి. అలాగే
చెల్లించవలసిన కిస్తీ అంటే వడ్డీ, ఇంట్రెస్ట్, చెల్లించవలసిన కిస్తీల కంటే ఎక్కువ మొత్తాన్ని రుణాలుగా తీసుకుంటాయి. అంటే దీని అర్థం ఏంటి? ఒకసారి అప్పు తీసుకున్నాము, ఆ అప్పుకు సంబంధించి వడ్డీ అనేది కట్టాలి. ఆ వడ్డీ ఇప్పుడు రుణాన్ని తీసుకునేటప్పుడు చెల్లించే వడ్డీ కంటే ఎక్కువగా రుణాలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు? ఆ రుణాల్లోంచి ముందుగా ఈ వడ్డీ అనేది చెల్లించాలి. అలా వడ్డీలు చెల్లించకపోతే మళ్ళీ కొత్త అప్పులు రావు. క్లియర్? అందుకని ఏం చేస్తారు? అప్పు తీసుకున్నప్పుడు ఈ వడ్డీలు చెల్లించే దానికంటే ఎక్కువ తీసుకుంటే ఒకవైపు వడ్డీ చెల్లిస్తూ మిగతా వాటితో మిగతా కార్యక్రమాలు చేపట్టవచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చును. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే కంటే ముందు ఎన్నికల సందర్భంలో విపరీతమైన హామీలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ హామీలు నెరవేరిస్తేనే ఆ ప్రభుత్వం మీద నమ్మకం అనేది ఉంటుంది. అలా నమ్మకం నిలబెట్టుకోవాలంటే ఖర్చు పెట్టవలసిందే. ఖర్చు పెట్టాలి అంటే డబ్బులు లేవు, డబ్బులు లేనప్పుడు అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పు తీసుకోవాలి అంటే ఆల్రెడీ తీసుకున్న అప్పు కనీసం వడ్డీ కడుతూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా అప్పు కావాల్సి వచ్చినప్పుడు వీరు చెల్లించవలసిన వడ్డీ కంటే ఎక్కువగా రుణం అనేది తీసుకోవడం జరుగుతుంది. క్లియర్ అయిపోయింది కదా? జాగ్రత్తగా వినండి. రైట్? అలాగే చెల్లించవలసిన కిస్తీల కంటే అంటే ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ మొత్తాన్ని రుణాలుగా తీసుకుంటాయి. అర్థం చేసుకున్నాం. ఒకవేళ ఆ ప్రభుత్వం తీసుకున్న కొత్త రుణాల కంటే ఎక్కువ సొమ్మును కిస్తీలకు చెల్లిస్తే ఆ ప్రభుత్వం యొక్క పనితీరును ఏ విధంగా ఉందని చెప్పవచ్చును? వెరీ 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 ఇంపార్టెంట్. ఒకవేళ ఆ ప్రభుత్వం తీసుకున్న కొత్త రుణాల కంటే ఎక్కువ సొమ్మును కిస్తీలకు చెల్లిస్తే ఆ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉందని చెప్పవచ్చు. చాలా 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 జాగ్రత్తగా వినండి మీరు. రుణం తీసుకున్న దానికంటే చెల్లింపు అనేది ఎక్కువ ఉంది. క్లియర్? దానికంటే ముందు ఏమన్నాము? చెల్లించవలసిన వడ్డీ కంటే ఎక్కువ రుణం తీసుకుంటే ఆ వడ్డీ చెల్లిస్తూ మిగతా దాంతో సంక్షేమ కార్యక్రమాలు చేపడతారు అని. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? ఆ ప్రభుత్వం తీసుకున్న కొత్త రుణాల కంటే అంటే వచ్చిన రుణం కంటే చెల్లించవలసిన సొమ్ము ఎక్కువ ఉంది. అటువంటప్పుడు ఆ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉందని చెప్పవచ్చు. అంటే ఏమిటిది? జాగ్రత్తగా వినండి. అసలు ప్రణాళిక అనేది ఉందా, ప్రణాళిక అనేది లేదా? ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందా, బాధ్యతగా వ్యవహరించడం లేదా? బాధ్యతగా వ్యవహరించడం అంటే అవకాశం ఉందని అప్పులు తీసుకొచ్చి దాని మీద వడ్డీ ఇష్టం వచ్చినట్టు కట్టడం కాదు. వడ్డీలు సక్రమంగా చెల్లిస్తూ ఉన్న అప్పును ఎలా అయితే తీర్చుకోవాలో అని చూడడమే జాగ్రత్తగా పరిపాలన చేయడము, అది జాగ్రత్తగా బాధ్యత వహించడం. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ తీసుకున్న అప్పు కంటే చెల్లించే వడ్డీ ఎక్కువ ఉంది ఇక్కడ. అటువంటప్పుడు ఆ ప్రభుత్వ పనితీరును ఏ విధంగా మనం చూస్తాము అంటే ఆర్థిక క్రమశిక్షణ లేదు, ఆర్థిక క్రమశిక్షణ ఉంది, ప్రణాళికాబద్ధంగా ఉంది, ప్రణాళికాబద్ధంగా లేదు. వినండి, జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్లో చేసే మిస్టేక్స్ మనకు చాలా చాలా ర్యాంకులు మనకు తేడా వస్తుంది. సో జాబ్ వచ్చే అవకాశాన్ని అక్కడ నుంచి మనం దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ తీసుకున్న రుణం కంటే వడ్డీలు ఎక్కువ చెల్లిస్తున్నారు అంటే ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకుంటుంది అని అర్థం. క్లియర్? సో ఒక పక్క తనకు ఆదాయం వస్తే ఆదాయంలోంచి కొంత వడ్డీ చెల్లిస్తూ, తీసుకున్న రుణాల్లోంచి కొంత వడ్డీ చెల్లిస్తూ, ఇక మిగతా దాన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం అనేది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది, ఆర్థిక బాధ్యతతోని వ్యవహరిస్తుంది, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. అలా ప్రణాళిక లేకపోతే కట్టే వడ్డీ కంటే ఎక్కువగా తీసుకొని ఆ వడ్డీ చెల్లించడం. క్లియర్? కాబట్టి ఈ పాయింట్స్ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సరిగ్గా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె క్లియర్? రైట్? సో కాబట్టి ఆన్సర్ ఏమిటి? ఇక్కడ ఆర్థిక క్రమశిక్షణ ఉంది అని మనం చెబుతున్నాము, ప్రణాళికాబద్ధంగా ఉంది అని మనం చెబుతున్నాము. క్లియర్? రాసుకోండి దయచేసి ఈ పాయింట్స్. క్వశ్చన్ కూడా వీలైతే రాసుకోండి. ఆన్సర్ వచ్చేసి బి అండ్ సి అని మనం అనుకుందాం. క్లియర్? సో మనం అనుకున్నామంటే
అది ఖచ్చితంగా పూర్తి విశ్లేషణతో మన లాజిక్ను అప్లై చేసి మనం ఈ కంక్లూజన్కి వచ్చాం. ఈ కంక్లూజన్కి వచ్చాము మనం ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అంటే అది ఖచ్చితంగా కరెక్ట్ అయ్యి ఉండవలసిందే. క్లియర్? రైట్. మరి చూద్దాం కరెక్టా కదా? కరెక్ట్ కదా? రైట్. కాబట్టి అందుకని ఏం చేస్తారంటే మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యేటప్పుడు అనవసరమైన ఆవేశానికి లోను కావద్దు, అనవసరమైన తొందరపాటుతనం వద్దు. క్లియర్? అంటే క్వశ్చన్ పైపైన చదివితే ఆన్సర్ ఎటో వెళ్ళిపోతుంది. అందుకని ఇన్డెప్త్గా క్వశ్చన్ చదవాలి, చదివి అర్థం చేసుకోండి. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చదవాల్సిన అవసరం ఉంది. మరి టైం వేస్టా? టైం వేస్ట్ ఏం కాదు, మార్కులు పోగొట్టుకోవడం కంటే అది ఉత్తమం. క్లియర్? మరి ఇవన్నీ కాదు, మనకిచ్చిన టైంలోనే క్వశ్చన్స్ అన్నీ కూడా చెయ్యాలి, చేసి ఇంకొక 5-10 నిమిషాలు మిగలాలి. అప్పుడు నేను చక్కగా రివైజ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది అని మీరు కావాలి అంటే ప్రాక్టీస్. సబ్జెక్ట్ మీద మీకు ఎంత బాగా గ్రిప్ ఉంటే అంత బాగా మీరు ఆన్సర్ చేయగలరు. ఆమె క్లియర్? అందుకే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇస్ దట్ ఓకే? నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ మనం వెళ్దాం. క్లియర్? మీరు ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా జాగ్రత్తగా నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. దీన్ని తెలుగులో జాతీయ ఆదాయము అని అంటాం. మరి నేషనల్ ఇన్కమ్ గురించి తెలియాలి అంటే మనకు ముందుగా జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దాన్ని తెలుగులో స్థూల దేశీయ ఉత్పత్తి. దయచేసి రాసుకోండి, ఇది స్థూల దేశీయ ఉత్పత్తి అని రాసుకోండి. ఇక నేను నెక్స్ట్ క్లాస్లోంచి లేదా ఈ సెంటెన్స్ తర్వాత నేను జీడిపి అనే ఈ అబ్రివేషన్ని నేను వాడతాను. అప్పుడు మీరు స్థూల దేశీయ ఉత్పత్తి అని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఇంకొకటి జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, అంటే స్థూల జాతీయ ఉత్పత్తి. క్లియర్? ఒకటేమో దేశీయ ఉత్పత్తి, ఇంకోటేమో జాతీయ ఉత్పత్తి. ఈ రెండింటి మధ్యలో తేడా ఏమిటి అనేది మనము నేషనల్ ఇన్కమ్ గురించి తెలియాలి అంటే ఇది ఖచ్చితంగా తెలుసుకోవలసిన అంశం. క్లియర్? సాధారణంగా మనం ఎలా చూస్తాము అంటే జీడిపి అన్నప్పుడు, అంటే స్థూల దేశీయ ఉత్పత్తి అన్నప్పుడు ఒక దేశానికి సంబంధించి, ఏ దేశమైనా కావచ్చు, కానీ ప్రస్తుతం మనం ఇండియన్ ఎకానమీ మాట్లాడుతున్నాం కాబట్టి మన దేశం గురించే, మన ఎకానమీ గురించి, మన జీడిపి గురించి మనం మాట్లాడుకుందాం. ఒక దేశంలో ఈ వస్తువులు కానీ సేవల ఉత్పత్తి జరిగినప్పుడు ఆ సేవలు వస్తువులకు సంబంధించిన ఈ వాల్యూ ఎంత, విలువ ఎంత, అంటే రూపాయల్లో దాని విలువ ఎంత, దాన్నే జీడిపి అని అంటాం. అంటే దీని అర్థం ఏంటి? ఒక దేశం లోపల అన్నప్పుడు, దేశం అంటే ఏమిటి? ఇక్కడ దేశంలో మన మనుషులతో పాటుగా, మన భూమితో పాటుగా, మన వనరులతో పాటుగా ప్రతి దేశానికి ఒక సరిహద్దు అనేది ఉంటుంది, బౌండరీ అనేది ఉంటుంది. మన అందరికీ తెలిసిన విషయమే. మన సరిహద్దు లోపల, అంటే మన రాష్ట్రాల్లో, మన కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న వస్తువులు అలాగే సేవలో దాని విలువ ఎంత అని చెప్పడమే. మరి విలువ ఎంత అన్నప్పుడు 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15 సంవత్సరాల కాదు. సాధారణంగా ఇది 1 సంవత్సరానికి మనం లెక్కిస్తాము. 3 నెలలకు లెక్కించవచ్చును, 6 నెలలకు లెక్కించవచ్చును, కానీ సాధారణంగా ఇది సంవత్సరానికి ఒకసారి లెక్కించవలసి వస్తుంది. సంవత్సరము అంటే ఆర్థిక సంవత్సరము, మన దేశానికి సంబంధించి ఆర్థిక సంవత్సరము ఏప్రిల్ 1వ తేదీన మొదలయ్యి మార్చి 31వ తేదీన ముగుస్తుంది. అందుకే మనం బడ్జెట్ 24-25 అంటే ఏప్రిల్ 1, 2024న మొదలయ్యి మార్చి 31, 2025న ముగుస్తుంది. దాన్ని మనం బడ్జెట్ అంటాం. అంటే ఈ కాలంలో, ఈ సంవత్సర కాలంలో, ఈ ఆర్థిక సంవత్సర కాలంలో మన దేశంలో, మన సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే వస్తు సేవలకు సంబంధించిన విలువనే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని, లేదా దాన్ని జీడిపి అని, తెలుగులో అయితే స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటాం. చూడండి, జ్ఞాపకం తీసుకోండి. నేను లాస్ట్ క్లాస్లో కూడా మీకు ఏం చెప్పాను అంటే ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ అన్నప్పుడు అది పూర్తిగా
డబ్బుతోని ముడిపడి ఉంటుంది. కాబట్టి వేసే ప్రతి లెక్క కూడా అది డబ్బు రూపంలోనే, రూపాయల్లో దాని విలువ ఎంత అనేది మనం లెక్కిస్తున్నాం. కాబట్టి జీడిపి కూడా అది రూపాయల్లో దాని విలువ ఎంత, మనం ఉత్పత్తి చేసే వస్తువులు, ఉత్పత్తి చేసే సేవలు, ఒక సంవత్సర కాలంలో దాని విలువని పరిగణించడమే ఇది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. దేశీయ అంటే మన దేశానికి ఉన్న సరిహద్దు లోపల మాత్రమే. సరిహద్దు దాటింది అంటే అది జీడిపి కింద లెక్క రాదు. క్లియర్ అయిపోయింది కదా ఒక పాయింట్. దీని గురించి మళ్ళీ నేను మీకు ఇంకా చెప్తాను, ఇంకా విషయాలు చాలా. ప్రస్తుతానికి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇది జీడిపి అయిపోయింది. మరి జిఎన్పి అంటే ఏమిటి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. దీని తెలుగులో స్థూల జాతీయ ఉత్పత్తి అని మనం అంటున్నాం. జాతీయ అంటే ఇది ఇండియన్ నేషనల్కి సంబంధించింది, మన కంపెనీలకు సంబంధించింది. ఇక్కడ దేశీయ అన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మన సరిహద్దు లోపల జరిగిన వస్తువుల, సేవల దాని ధరను మనం లెక్కిస్తున్నాం. కానీ స్థూల జాతీయ ఉత్పత్తి అన్నప్పుడు భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు సరిహద్దు బయట ఉన్నప్పటికీ, భారతదేశ కంపెనీలు సరిహద్దు బయట ఉన్నప్పటికీ, అక్కడ వారు ఉత్పత్తి చేసే వస్తువులు, సేవల విలువను కూడా కలిపితే దాన్ని స్థూల జాతీయ ఉత్పత్తి అంటాం. మన సరిహద్దుల లోపల మాత్రమే అయితే స్థూల దేశీయ ఉత్పత్తి. మన సరిహద్దులను దాటి మన వ్యక్తులు అంటే భారతీయ పౌరులు, భారతీయ కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువుల యొక్క విలువ, సేవల యొక్క విలువను కూడా కలుపుకుంటే దాన్ని గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అని మనం అంటాం. ఆమె క్లియర్? అందుకనే ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఏమవుతుంది అంటే మన సరిహద్దు లోపల మనమే కాకుండా విదేశీయులు ఉన్నప్పటికీ, ఒక విదేశీ కంపెనీ ఉన్నప్పటికీ, వారు ఉత్పత్తి చేసే వస్తువుల విలువ, సేవల విలువను కూడా మనము కలుపుకుంటాము జీడిపిలో. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అంటే మన వ్యక్తులు బయట ఉన్నప్పటికీ, మన కంపెనీలు మన సరిహద్దు బయట ఉన్నప్పటికీ దాని విలువను కలుపుకోకపోతే అది జీడిపి. కానీ మన సరిహద్దు లోపల విదేశీయులు ఉండి, అలాగే విదేశీ కంపెనీలు ఉన్నప్పుడు దాన్ని కూడా మనం జీడిపిలో భాగంగా మనం చూస్తాం. కానీ జిఎన్పి స్థూల దేశీయ ఉత్పత్తిలో మన జాతీయతకు సంబంధించి, మనకు సంబంధించిన వ్యక్తులు కానీ లేదా పరిశ్రమలు కానీ ఎక్కడ ఉన్నా అన్నిటినీ పరిగణలోనికి తీసుకుంటే, మన సరిహద్దు అవతల ఉన్నా కూడా దాన్ని పరిగణలోనికి తీసుకుంటే దాన్ని స్థూల జాతీయ ఉత్పత్తి అని మనం అంటాం. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ జిఎన్పి వచ్చేటప్పటికి భారతదేశంలో ఉన్న విదేశీ వ్యక్తులు, విదేశీ సంస్థలకు సంబంధించిన ఆ విలువను మనం పరిగణించాం. ఎందుకంటే జాతీయ అంటున్నాం కాబట్టి పూర్తిగా మనవవుతేనే, మన దేశానికి అవుతేనే అది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అది భారతదేశ సరిహద్దు లోపల కావచ్చు, సరిహద్దు దాటినా కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అని మనం అంటాం. జస్ట్ ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. జీడిపి అంటే మన సరిహద్దు లోపల, జిఎన్పి అంటే సరిహద్దు బయటవి కూడా మనం కలుపుకుంటే దాన్ని జిఎన్పి అంటాం. క్లియర్? అందుకని ఇక్కడ ఒక దేశానికి సంబంధించి జీడిపిని, ఒక దేశానికి సంబంధించిన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని జిఎన్పిగా మార్చాలి అంటే ఇక్కడ ఒక 3 పదాలను మనం జోడించవలసి ఉంటుంది. జస్ట్ వినండి జాగ్రత్తగా. దీనికి సంబంధించిన అంశాలు చాలా డీటెయిల్డ్గా నేను మళ్ళీ మీకు చెప్పబోతున్నాను. ఫారిన్ ఇన్కమ్ పెయిడ్ టు ద రెసిడెంట్ ఎంప్లాయీస్ దాన్ని కలుపుకుంటాం. అలాగే ఫారిన్ ఇన్కమ్ పెయిడ్ టు ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అది కూడా మనం కలుపుకుంటాం. నెట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ రిసీవబుల్ ఆన్ ప్రొడక్షన్ అండ్ ఇంపోర్ట్స్ ఇవన్నీ కూడా మనం కలుపుకుంటే జిఎన్పి వస్తుంది, లేకపోతే జీడిపి. జస్ట్ ఈ బేసిక్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం ఇంకా చాలా చాలా డీటెయిల్స్ చెప్పుకోవడానికి ముందుకెళ్తూ ఈ జీడిపి, జిఎన్పికి సంబంధించిన మరిన్ని అంశాలు ఉదాహరణలతో సహా నేను మీకు చెప్పబోతున్నాను. ఒకసారి చూడండి. ఇక్కడ
మనకు ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు రెండు ముఖ్యమైన పదాలు మనకు వస్తాయి. అదేమిటి అంటే, ఒకటి ఎకానమిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి. ఇంకొకటి మీరు తరచుగా వినేది ఎకానమిక్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి. ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి. చూడండి, ఇది పలకడానికి దాదాపు సేమ్గా ఉన్నా, వినడానికి దాదాపు సేమ్గా ఉన్నా, రాసేటప్పుడు జాగ్రత్తగా మీరు అక్కడ ఆ పదాన్ని జాగ్రత్తగా చదవండి. మరి ఎకానమిక్ గ్రోత్, ఎకానమిక్ డెవలప్మెంట్, ఈ రెండింటి గల తేడా ఏమిటి? క్లియర్? ఈ రెండింటి గల తేడా ఏమిటి అనేది మనం ఇక్కడ చూద్దాము. చూడండి, దీన్ని ఇక్కడ ఎకానమిక్ గ్రోత్ అంటున్నాము, తెలుగులో దీన్ని ఆర్థిక వృద్ధి అంటున్నాము. క్లియర్? అది ఏమిటో మనం ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. సాధారణంగా ఏమవుతుంది అంటే, మీరు పేపర్లలో కూడా చూస్తుంటారు, పుస్తకాల్లో చదివి ఉంటారు, టీవీల్లో కూడా మీరు చూసుంటారు. మన దేశం ఆర్థిక వృద్ధి నుంచి ఆర్థికాభివృద్ధి వైపు పయనిస్తుంది. ఆర్థిక వృద్ధి నుంచి ఆర్థికాభివృద్ధి వైపు పయనిస్తుంది. అంటే మనం మధ్య మార్గంలో ఉన్నాము, ఇంకా మనం వెళ్ళాలి ఇంకా. కాబట్టి ఇండియా అనేది 2047వ సంవత్సరానికంతా అభివృద్ధి చెందిన దేశంగా కావాలి అని చెప్పేసి మనం ఒక టార్గెట్ అనేది మనం పెట్టుకున్నాము. ఏమిటది? 2047వ సంవత్సరం వరకు మన దేశము అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. మరి ఎలా మారుతుంది అంటే, దాంట్లో మనకున్న ఈ వ్యవస్థలో బోల్డన్ని మార్పులు తీసుకురావాలి. ఆర్థిక అంశంలోనూ, సామాజిక అంశాల్లోనూ, నిర్మాణాత్మక అంశంలోనూ, అలాగే సాంకేతిక అంశంలోనూ గణనీయమైన మార్పులు రావాలి. ఆ మార్పులు ఇప్పటికే చోటు చేసుకుంటున్నాయి. అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. అయితే మన టార్గెట్ ఏమిటి అంటే, ఏ సంవత్సరం వరకు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అని ఒక లక్ష్యంగా మనం పెట్టుకున్నాము. అది 2047వ సంవత్సరం. ఏమిటా 2047వ సంవత్సరం? మనకు స్వాతంత్రం వచ్చింది 1947. అక్కడి నుంచి చూసుకుంటే 100 సంవత్సరాలు. అంటే ఈ 100 సంవత్సరాల్లో ఆర్థికంగా వెనుకబడి ఉన్న దేశము ఆర్థికాభివృద్ధి చెందుతూ ఆర్థికాభివృద్ధి సాధించాలి అని మనం ఒక కంకణం కట్టుకున్నాం. అంటే ఒక పేద దేశము ఎకానమిక్ గ్రోత్ సాధించి ఎకానమిక్ డెవలప్మెంట్ వైపు వడివడిగా పరుగులు పెడుతుంది. అది మన దేశం. మరి ఈ ఎకానమిక్ గ్రోత్ నుంచి ఎకానమిక్ డెవలప్మెంట్ కావాలి అంటే కొన్ని మార్పులు రావాలి. ఆ మార్పుల కంటే ముందుగా అసలు మీకు ఎకానమిక్ గ్రోత్ అంటే ఏమిటి, ఆర్థిక వృద్ధి అంటే ఏమిటి, ఎకానమిక్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధి అంటే ఏమిటి, ఆ రెండు తేడాలు మీరు తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఉదాహరణ చూడండి, 1947వ సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950వ సంవత్సరంలో మనం రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చిన తర్వాత మనకు బోలెడన్ని అవసరాలు ఉండేవి. డబ్బు కావాలి, విద్య కావాలి, ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు కావాలి, వ్యవసాయం బాగుండాలి. ఇలా రకరకాల అవసరాలు భారతదేశానికి ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటంటే విద్య అనేది అందించాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, విద్య అనేది అందించాలి. మరి ఈ విద్య అనేది ఎలా అందిస్తారు? కాబట్టి పాఠశాలలు ఏర్పాటు చేయాలి, స్కూళ్ళు అనేవి ఏర్పాటు చేయాలి. కాబట్టి ఆ కాలంలో విరివిగా స్కూళ్ళు అనేవి ఏర్పాటు చేశారు ముందు నుంచి కూడా. అంటే ప్రతి పల్లెకు కూడా ఒక బడి ఉండాలి అన్న ఉద్దేశంతో ఎక్కడ వీలైతే అక్కడ మన ఆర్థిక స్తోమతను బట్టి, ప్రభుత్వం యొక్క స్తోమతను బట్టి అలా ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్కూలు ఏర్పాటు చేసినప్పుడు మౌలిక సదుపాయాలు ఉండాలి, స్కూలు ఏర్పాటు చేసినప్పుడు మాస్టర్లు ఉండాలి. అంటే అక్కడ ఉద్యోగాలు అనేది రూపకల్పన జరిగింది. కానీ అప్పుడు ఉద్దేశం ఏంటి? విద్యను ప్రతి ఒక్కరికి అందించాలి అన్న ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ స్కూల్స్ని బాగా పెంచుకుంటూ మనం పోయాం. నెంబర్ ఆఫ్ స్కూల్స్ మనం బాగా పెంచుకుంటూ పోయాము తప్ప ఆ స్కూల్స్లో అక్కడ నుంచి వచ్చే విద్య నాణ్యమైనదా కాదా అన్న అంశం మీద
అప్పుడు ఎవరు కూడా దృష్టి కేంద్రీకరించలేదు. స్కూలు ఉంటేనే విద్య వస్తుంది అన్న భావనతోని ఉన్నాము తప్ప ఆ స్కూల్ ద్వారా, విద్య ద్వారా, ఆ మాస్టర్లు చెప్పే పద్ధతి ద్వారా నాణ్యమైన విద్య అనేది పిల్లలకు చేరుతుందా లేదా అనేది పట్టించుకోలేదు మనం. రైట్? అంటే స్కూళ్ళు మాత్రమే పెట్టాలి, నెంబర్ పెంచుకుంటూ పోవాలి అంటే అది ఎకానమిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి. స్కూల్లే కాదు, స్కూలు ఉన్నా కూడా, స్కూల్ ఎన్ని ఉన్నా ఆ స్కూల్లో ఉండే నాణ్యత, వారు బోధించే విద్యలో ఉండే నాణ్యత, ఈ పిల్లల్లో పెరిగే నాణ్యత, నైపుణ్యాలు అవి కనుక పెరిగితే దాన్ని ఎకానమిక్ డెవలప్మెంట్ అంటారు. అందుకని ఎకానమిక్ గ్రోత్ అంటే మనం కౌంట్ చేస్తాం, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, 1, 2, 3, 1000, 2000, 3000 అన్ని స్కూల్స్ మనకున్నాయి. కానీ ఈ డెవలప్మెంట్ అనే టాపిక్ వచ్చేటప్పటికీ నాణ్యమైన విద్య ఎక్కడ అందిస్తున్నారు, ఆ అందించిన దాంట్లో ఈ నైపుణ్యాలు ఈ అలవరుచుకున్న వారు ఎంతమంది, దానివలన దేశానికి వచ్చే ఉపయోగాలు ఏమిటి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూస్తే ఆ లెక్కలు కనుక మనకు సాటిస్ఫాక్టరీగా ఉంటే అది ఎకానమిక్ డెవలప్మెంట్. ఆమె క్లియర్? అందుకే చూడండి, ఇక్కడ ప్రజలకు రకరకాల వ్యాధులు వస్తాయి, మరి దాన్ని చికిత్స అనేది అందించాలంటే ఏం చేయాలి? ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి. కాబట్టి మొదట్లో మనకు విపరీతమైన ఆసుపత్రులు అనేది ఏర్పాటు చేశారు. కానీ ఆ ఆసుపత్రిలో అందించే చికిత్స నాణ్యమైనదా కాదా అనేది ఇంపార్టెంట్. క్లియర్? అన్ని ఆసుపత్రుల్లో చక్కగా నాణ్యమైన చికిత్స వచ్చిందనుకోండి, అన్ని ఆసుపత్రులు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన చికిత్స కనుక అందించగలిగితే దాన్ని ఎకానమిక్ డెవలప్మెంట్గా మనం చెబుతాం. ఎందుకంటే అక్కడ నాణ్యత, క్వాలిటీ అనేది మనకు వస్తుంది. నెంబర్, క్వాంటిటీ ఎకానమిక్ గ్రోత్, క్వాలిటీ ఎకానమిక్ డెవలప్మెంట్. ఆమె క్లియర్? రైట్? క్వాంటిటీ అంటేనేమో ఆర్థిక వృద్ధి, క్వాలిటీ అంటేనేమో ఆర్థికాభివృద్ధి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్? ఇక్కడ చూడండి, ఆర్థిక వృద్ధి అంటే వస్తువులు మరియు సేవల నిరంతర పెరుగుదల. సో పెరుగుతుంది, జాతీయ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇది ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయానికి దారితీస్తుంది. ఓకే, ఫైన్. వ్యక్తి యొక్క తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది పెరుగుతుంది. దాని గురించి నేను మళ్ళీ కాసేపు మీతో మాట్లాడతాను. ఇక ఎకానమిక్ గ్రోత్, మనం మాట్లాడుకునే ఎకానమిక్ గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ చేంజ్ అని మనం అంటున్నాం. అంటే ఈ ఆర్థిక వృద్ధి అనేది పరిమాణాత్మక మార్పును సూచిస్తుంది. అంటే ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాము, ఎన్ని ఉత్పత్తి చేస్తున్నాము అన్న దాని మీదే దృష్టి ఉంటుంది తప్ప వాటి నాణ్యత గురించి అక్కడ పెద్దగా పట్టించుకోవడం ఉండదు. క్లియర్? సో కాబట్టి ఇక్కడ వస్తువులు మరియు సేవల ఉత్పత్తి, జాతీయ ఆదాయము, తలసరి ఆదాయం పెరుగుదల ఇక్కడ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అయినప్పటికీ కూడా ఎకానమిక్ గ్రోత్లోనే మనం ఉండడం అనేది జరుగుతుంది. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. సో పరిమాణాత్మక మార్పు మనకు కనిపించేది ఎక్కడ? ఆర్థిక వృద్ధిలో మనకు కనిపిస్తుంది. జాతీయ ఆదాయం పెరుగుతుండొచ్చు, తలసరి ఆదాయం పెరుగుతుండొచ్చు, కానీ ఆర్థిక వృద్ధిలో మాత్రమే అక్కడ మనం ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తూ ఇంకా ఎకానమిక్ డెవలప్మెంట్ అంటే ఏంటో మనం చూసుకుందాం. దీన్ని మనం తెలుగులో ఆర్థికాభివృద్ధి అని మనం అంటాం. కాబట్టి చూడండి, ఈ ఎకానమిక్ డెవలప్మెంట్కు చేరే కంటే ముందు ప్రతి దేశం కూడా ఎకానమిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధిని సాధించిన తర్వాత మాత్రమే ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చును. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. డైరెక్ట్గా ఒక మామూలు స్టేజ్ నుంచి ఇక్కడ ఎకానమిక్ డెవలప్మెంట్కి వెళ్ళిపోయాము. ఒక పేద దేశం నుండి మనం ఇక్కడ ధనిక దేశంగా, పారిశ్రామిక దేశంగా, అభివృద్ధి చెందే దేశంగా మారడం కుదరదు. ఇది ఈ ఒక ఫేజ్లో ఇది వెళ్తుంది నెమ్మదిగా. ఒక పేద దేశం స్టేజ్ నుండి మనం ఆర్థిక వృద్ధిని సాధిస్తూ
ఆర్థికాభివృద్ధి వైపు మనము అడుగులు వేస్తున్నాము. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అందుకని ఈ ఈ ఎకానమిక్ డెవలప్మెంట్ అంటే ఏమిటంటే ఆర్థిక వృద్ధితో పాటుగా, కాబట్టి ఏమిటి, ఎకానమిక్ డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎకానమిక్ గ్రోత్ ప్లస్ సంథింగ్ ఎల్స్. ఆ సంథింగ్ ఎల్స్ ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఆర్థిక వృద్ధి ఉండాలి అంటే, ఆర్థికాభివృద్ధి సాధించాలి అంటే ముందుగా ఆర్థిక వృద్ధి ఉండాలి. అందుకనే స్కూళ్ళు పెట్టిన తర్వాతనే దానిలో నాణ్యత గురించి ఆలోచిస్తారు. క్లియర్? ఆర్థిక వృద్ధి, నిర్మాణాత్మక మార్పులు, సంస్థాగత మార్పులు, సామాజిక మరియు సాంకేతిక మార్పులు, అలాగే వివక్షను తగ్గించాలి, పేదరికాన్ని తగ్గించాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, అలాగే సమానత్వాన్ని ప్రోత్సహించాలి. అందుకే చూడండి, ఇక్కడ ఎకానమిక్ గ్రోత్లో మనం నెంబరు చూసుకుంటూ మనం పోయాం. ఇది అవుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, జాతీయ ఆదాయం పెరుగుతుంది, ఓకే. కానీ నిజమైన అభివృద్ధి సాధించాలి అంటే ఈ సంస్థాగత మార్పులు అనేది అవసరం, నిర్మాణాత్మక మార్పులు అవసరము, సామాజిక మరియు సాంకేతిక మార్పులు అవసరము, వివక్ష అనేది తగ్గాలి, పేదరికం తగ్గాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, అలాగే సమానత్వం అనేది ప్రోత్సహించబడాలి. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? సో ఈ పాయింట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. క్లియర్? నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటూ ఉండండి. క్లియర్? అందుకనే ఎగ్జామ్లో అడగవచ్చు, ఇక్కడ నుంచి అడుగుతారు, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ఈ క్రింది వాటిని గుర్తించండి అని. ఆర్థికాభివృద్ధి అంటే ఎకానమిక్ డెవలప్మెంట్. అందుకే చూడండి, మీరు ఎగ్జామ్లో ఎప్పుడైనా ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి మధ్యలో కన్ఫ్యూజన్ వచ్చిందనుకోండి, ఇమీడియట్గా ఇంగ్లీష్ వర్షన్ మీరు రిఫర్ చేయండి. ఈజ్ దట్ ఓకే? సాధారణంగా ఏమవుతుందంటే ఇంగ్లీష్లో క్వశ్చన్స్ తయారు చేసి దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ట్రాన్స్లేషన్లో ఏమైనా ఇబ్బంది మీరు ఎదుర్కొన్నప్పుడు ఒకసారి ఇంగ్లీష్ వర్షన్ చూడండి, ఏమీ నష్టం లేదు అక్కడ. క్లియర్? నెక్స్ట్, సో ఇవన్నీ ఏమిటి అనేది మనం చెప్పుకుంటూ ముందుకెళ్దాం. అలాగే చూడండి, ఇక్కడ ఎకానమిక్ డెవలప్మెంట్ అని మనం ఎప్పుడైతే అంటామో ఇవన్నీ కూడా గుణాత్మక మార్పులు. గుణాత్మక మార్పులు అంటే క్వాలిటేటివ్ చేంజెస్, రైట్? సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఈ చేంజెస్ మనకి ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, ఇప్పుడు చూడండి, ఒక మహిళ లేదా మహిళలు కాన్పు సమయంలో లేదా కాన్పు అయిన వెంటనే వారు చనిపోవడం జరుగుతుంది. కారణాలు అనేకం. సో అలా ఆ చనిపోవడం, అలా మహిళలు గర్భంగా ఉన్న సమయంలో కానివ్వండి, లేదా శిశువు జన్మించిన తర్వాత కానివ్వండి, ఏమైనా కారణాలు కనుక ఉంటే అలా చనిపోవడం అంటూ జరిగితే, అలా చనిపోవడం కనుక ఎక్కువగా ఉంటే అది క్వాలిటీ కాదు. శిశువుకు జన్మనిచ్చేశారు, ఆ మహిళ కన్నుమూసింది, నో. అక్కడ జన్మనిచ్చిన తర్వాత జన్మించిన శిశువు బాగా ఉండాలి, జన్మనిచ్చిన తల్లి కూడా బాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆమె క్లియర్? ఇక్కడ ఎంఎంఆర్ అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్. జన్మను ఇచ్చే సమయంలో కానీ ఇచ్చిన తర్వాత కానీ ఈ మహిళలు, ఈ మాతృమూతులు కనుక చనిపోతే ఆ నెంబర్ కనుక ఎక్కువ ఉంటే అది క్వాలిటీ కిందకు రాదు. ఇటువంటి మరణాలు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఉండాలి. తక్కువ ఎప్పుడు వస్తుంది? అక్కడ ఆ మహిళకు ఇచ్చే పౌష్టికాహారాలు కానీ, అక్కడ గర్భంతో ఉన్న సమయంలో అందించే మందుల నాణ్యత కానీ, ప్రసవ సమయంలో అక్కడ ఉపయోగించే ఆ పద్ధతులు కానీ అన్నీ కనుక నాణ్యంగా ఉంటే, ప్లస్ టైంకు ఈ టీకాలు ఇవ్వడము ఇవన్నీ నాణ్యంగా జరిగితే ఇటువంటి మరణాలు అనేవి తగ్గిపోతాయి. ఇటువంటి ఈ మహిళల మరణాలు, స్త్రీ మరణాలు ఎంత తక్కువగా ఉంటే అంత అభివృద్ధి చెందినట్టు. క్లియర్? అదే కాకుండా ఐఎంఆర్ అంటాం మనం, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. చిన్నపిల్లలు శిశు మరణాలు మనం ఉంటాం. ఈ శిశువులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ, లేదా ప్రసవించిన వెంటనే కానీ, లేదా
వారికి 1 సంవత్సరం లోపు వచ్చే కంటే ముందు కనుక చనిపోతే దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. కొన్ని సందర్భాల్లో 5 సంవత్సరాల వరకు కూడా తీసుకుంటారు. క్లియర్? మరి ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాలు ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువగా అభివృద్ధి చెందినట్టు. ఎందుకు? మీరు నాణ్యమైన ఇక్కడ వసతులు వారికి అందించడం లేదు, నాణ్యమైన ఈ ఔషధాలు అందించడం లేదు. కాబట్టి ఎంఎంఆర్ తక్కువగా ఉండాలి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తక్కువ ఉండాలి. అంటే ప్రసవించిన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. ఆ కండిషన్స్ హైజీనిక్ లేకపోయినా, తర్వాత వారు చూసుకునే పద్ధతులు బాగా లేకపోయినా, లేదా వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వారిలో ఏమైనా లోపాలు ఏర్పడ్డా, క్లియర్, కారణాలు ఏమైనా కూడా శిశువులు కనుక చనిపోతే అది ఆర్థిక అభివృద్ధి కాదు, దాన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నాం మనం. అంటే క్వాలిటీ, నాణ్యత అనేది వస్తుంది. నాణ్యత ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మహిళల మరణాలు తగ్గుతాయి, అంటే ఈ తల్లుల మరణాలు తగ్గుతాయి, శిశువుల మరణాలు తగ్గుతాయి. అవి ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఆర్థిక అభివృద్ధి సాధించినట్టు, అంత ఎక్కువగా ఎకనామిక్ డెవలప్మెంట్ వైపు మనం వెళ్తున్నట్టు. క్లియర్? అందుకని ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏమిటి? ఐఎంఆర్ తక్కువ, ఎంఎంఆర్ తక్కువ. అలాగే సురక్షితమైన తాగునీరు, రైట్? ఎలాగనే మంచినీళ్ళు ఇవ్వండి, తాగేయడమే, రైట్? కాబట్టి తాగునీరు వేరే, సురక్షితమైన తాగునీరు వేరే. మనం చూస్తాం కొన్నిసార్లు మనకు వచ్చే మున్సిపాలిటీ వాటర్లో రకరకాల చెత్త ఉంటుంది. క్లియర్? మరి అటువంటి చెత్త నీరు కనుక తాగితే ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది, అది ప్రాణాంతకంగా మారవచ్చును. కాబట్టి ఏం చేయాలి? ఇచ్చే నీరు కూడా నాణ్యమైన నీరు ఉండాలి. నాణ్యమైన నీరు అంటే సురక్షితమైన తాగునీరు అందించాలి. ఆమె క్లియర్? అలాగే అసమానతలు అనేవి తగ్గించాలి. అంటే ఇంకా మీ కులం అది, మీ మతం ఇది, మీ జాతి ఇది అని ఒకరినొకరు వేరు చేసుకుంటూ పోతూ ఉంటే రాజ్యాంగం చెప్పిన ప్రకారంగా సమానత్వం అనేది ఎక్కడొస్తుంది? అందరినీ సమానంగా చూసుకోవడమే. ఇక్కడ మతం కానీ, కులం కానీ, ప్రాంతీయత కానీ, ఇక్కడ మహిళలని కానీ, పురుషులని కానీ ఇటువంటి పట్టింపులు ఏమీ లేకుండా అందరూ కనుక సమానంగా ఉంటే అది ఎకనామిక్ డెవలప్మెంట్. ఈజ్ దట్ ఓకే? రైట్? సో ఇటువంటి అసమానతలు తగ్గించాలి. కాబట్టి ఇవన్నీ కనుక చేస్తే ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుంది. ఆమె క్లియర్? అందుకని చూడండి, చాలామంది ఏమనుకుంటారు, ఎకనామిక్ డెవలప్మెంట్ అనగానే పరిశ్రమలు పెట్టుకొని డబ్బులు బాగా వచ్చేస్తే అయిపోతుంది అని. నో, ఇక్కడ జెండర్ గ్యాప్, ఈ పురుషులకు మహిళలకు మధ్య ఈ వివక్ష అనేది ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా అభివృద్ధి సాధించినట్టు. ఆమె క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ కులాలు, మతాలు, జాతులకు మధ్య ఈ గొడవలు అనేవి ఉండకుండా అందరూ కలిసిమెలిసి సామరస్యంగా ఉంటే అది ఎకనామిక్ డెవలప్మెంట్. క్లియర్? అంటే కాబట్టి కేవలం డబ్బుకు సంబంధించిందే కాదు, కేవలం పరిశ్రమకు సంబంధించేది కాదు అని మనం ఈ సందర్భంగా మనం తెలుసుకున్నాం. క్లియర్? అలాగే చూడండి, ఇంకా నెక్స్ట్ పాయింట్స్ ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి. ఎకానమిక్ గ్రోత్ ప్రిసీడ్స్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే ఎకానమిక్ డెవలప్మెంట్ సాధించాలి అంటే ఆ దేశంలో ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్ ఉండాలి. ఆర్థికాభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి ఉండి తీరాలి. ఎందుకంటే దానికంటే ముందు పేదరికం నుండి ఆర్థిక వృద్ధికి వచ్చి అక్కడ నుంచి ఆర్థిక అభివృద్ధికి మనం వెళ్తాం. అంతే తప్ప పేదరికం నుండి డైరెక్ట్గా సూపర్ మ్యాన్ లాగా జంప్ చేసి ఆర్థిక అభివృద్ధికి వెళ్ళము. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సాధ్యం కాదు. అందుకనే మీరు ఏ దేశాన్ని తీసుకున్నా, అమెరికాని తీసుకోండి, మీరు బ్రిటన్ని తీసుకోండి, ఈ అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా గతంలో అభివృద్ధి చెందుతున్న దేశాలే. ఎకనామిక్ గ్రోత్ నుంచి చక్కటి పాలసీలు వాళ్ళు ఏర్పాటు చేసుకొని అభివృద్ధిని సాధిస్తూ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సాధించడం జరిగింది. కాబట్టి రేపు పొద్దున పరీక్షలు మిమ్మల్ని అడుగుతారు, ఈ రెండు ఇస్తారు, ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ ముందు. ఈ రెండిట్లో ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఈ రెండిట్లో ఏది ముందు అని. రైట్? ఎకనామిక్ డెవలప్మెంట్ కావచ్చు, రైట్, ఎకనామిక్ గ్రోత్ కావచ్చును, రైట్. సో లేదా రెండు ఒకేసారి కావచ్చును, ఏది కాదు అని. క్లియర్? జ్ఞాపకం పెట్టుకోండి, ఎకానమిక్ గ్రోత్ తర్వాత మాత్రమే ఎకానమిక్ డెవలప్మెంట్ రాసుకోండి దయచేసి. అలాగే మరి ఈ స్ట్రక్చరల్ చేంజెస్ అంటే ఏంటి అనుకున్నాం కదా. ఆర్థిక
వృద్ధి నుంచి ఆర్థిక అభివృద్ధికి పోవాలి అంటే అక్కడ మార్పులు అనేవి కావాలి. దాంట్లో స్ట్రక్చరల్ చేంజెస్, నిర్మాణాత్మక మార్పులు ఎక్కడ రావాలి అంటే ప్రాథమిక రంగంలో రావాలి, ద్వితీయ రంగంలో రావాలి, తృతీయ రంగంలో కావాలి. అంటే ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, తర్వాత టెర్షరీ సెక్టర్ మూడిట్లో కూడా ఈ మార్పు అనేది కనిపించాలి. ఏమిటి ప్రైమరీ సెక్టరు? వ్యవసాయము. సెకండరీ సెక్టర్ పరిశ్రమలు. టెర్షరీ సెక్టర్ సేవలు. క్లియర్? సో వీటన్నిటిలో కూడా ఈ నిర్మాణాత్మక మార్పులు అనేది రావాలి. ఉదాహరణకు చూడండి, మనకు భారతదేశంలో మన లేబర్ని కనుక తీసుకుంటే ఉన్న లేబర్ మొత్తంలో 50% మంది లేబరు ఇక్కడ వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. 50% మంది లేబరు వ్యవసాయం పైన ఆధారపడి ఉంటే 25% లేబరు ఇక్కడ పరిశ్రమల మీద ఆధారపడి ఉన్నారు. మిగతా 25% మంది లేబరు సేవా రంగం పైన ఆధారపడి ఉన్నారు. 50% వ్యవసాయ రంగము, 25% పరిశ్రమల రంగము, మిగతా 25% సేవల రంగం మీద ఆధారపడి ఉన్నారు. మరి అటువంటిప్పుడు ఏమవుతుంది? మరి 50% మంది వ్యవసాయం మీద ఉన్నప్పుడు మన జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో వ్యవసాయానికి సంబంధించిన వాటాని ఎక్కువగా ఉండాలి, అవును కదా? కానీ అలా లేదు. అంటే మార్పు అనేది చోటు చేసుకుంటుంది. క్లియర్? 50% మంది పనిచేసే ఈ వ్యవసాయము అక్కడ మనకు జీడిపిలో తక్కువ శాతం మనకు అనిపిస్తుంది. ఆమె క్లియర్? ఇక చూడండి, రైట్? సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఒక్కసారి నెక్స్ట్ పేజ్కి మనం వెళ్దాం. చూడండి, ఇక్కడ 50% మంది మనకు వ్యవసాయంలో పనిచేస్తున్నప్పటికీ కూడా వ్యవసాయంలో అంటే జీడిపి మొత్తంలో వ్యవసాయం యొక్క శాతం ఎంత అంటే 13 నుండి 18% కనిపిస్తుంది. అలాగే 25% మంది వ్యవసాయంలో పరిశ్రమలో పనిచేస్తున్నారని చెప్పాం కదా. మరి ఈ పరిశ్రమలకు సంబంధించి జీడిపిలో వాటా ఎంత అంటే 28%, రైట్? అంటే 50% పనిచేసేవారు అక్కడ జీడిపిలో 13 నుండి 18% పరిమితం అయితే, ఇక్కడ పరిశ్రమల్లో చేసేవారు వారి కంట్రిబ్యూషన్ ద్వారా పరిశ్రమలు ఈ జీడిపిలో ఎంత శాతం అంటే ఇక్కడ మనకు 28% కనిపిస్తుంది. అలాగే 25%గా ఉన్న ఈ సేవల రంగంలో పనిచేసే వ్యక్తులు 55% జీడిపిలో వారి యొక్క ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఈజ్ దట్ ఓకే? అలాగే ఇప్పుడు ఉదాహరణకు చైనాను తీసుకుందాం మనం. దాంతో చూడండి, ఇప్పుడు మన దేశం కూడా, భారతదేశం కూడా ప్రముఖంగా మనది వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయం పైన మనం బాగా ఆధారపడ్డాము. చైనా కూడా అంతే. కానీ చైనా ఏం చేసింది అంటే, చైనా ముందుగా వ్యవసాయం పైన ఆధారపడి ఆ తర్వాత పరిశ్రమలు అనేది మొదలుపెట్టింది. పరిశ్రమలకు ఏం కావాలి? ఇక్కడ ఈ రా మెటీరియల్ అని కావాలి. రా మెటీరియల్ అంటే ముడి సరుకు. పరిశ్రమలకు కావలసిన ముడి సరుకు అనేది ఎవరు ఇవ్వాలి? మరి అది వ్యవసాయం నుంచి వస్తుంది, రైట్? షుగర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఎగ్జాంపుల్ షుగర్ ఫ్యాక్టరీ, అదొక పరిశ్రమ. మరి షుగర్ తయారు చేయాలంటే అక్కడ ముడి సరుకు కావాలి. ఆ ముడి సరుకు ఏమిటి? చెరుకు. ఆ చెరుకును పండించేది రైతులు, కాబట్టి అది వ్యవసాయం. అంటే వ్యవసాయంలో పండించినవి ముడి సరుకులుగా అవి పరిశ్రమలకు అందుతాయి. క్లియర్? వెరీ గుడ్. సో ఇక్కడ ఏం చేశారంటే, చైనా మొదటగా వ్యవసాయం పైన దృష్టి కేంద్రీకరించి, ఆ తర్వాత పరిశ్రమల మీద దృష్టి కేంద్రీకరించి, ఆ తర్వాత సేవా రంగానికి వెళ్ళడం జరిగింది. అంటే ఒక సిస్టమాటిక్గా వాళ్ళు వెళ్ళారు. దీన్ని నిర్మాణాత్మక మార్పు అంటారు. చూడండి, క్లియర్గా చూడండి. చైనా మొదట వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది, తరువాత పరిశ్రమకు మారింది. చూడండి, మొత్తం క్లియర్గా చూపిస్తాను. చైనా మొదట వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది, తరువాత పరిశ్రమకు మారింది. క్లియర్? అంటే వ్యవసాయం నుంచి పరిశ్రమలు. తర్వాత ఈ పరిశ్రమలు అనేవి ముడి సరుకుపై ఆధారపడి ఉంటుంది. ఈ ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తుంది? వ్యవసాయం నుండి వస్తుంది. అంటే పరిశ్రమలు విజయవంతం కావాలి అంటే ముందుగా వ్యవసాయం అనేది విజయవంతం కావాలి.
గాట్ ఇట్, అయిపోయింది కదా. ఆ తర్వాత సేవా రంగాన్ని అభివృద్ధి చేయాలి. చైనా దేశం చేసిన పని అదే. సో వ్యవసాయము, పరిశ్రమలు, అలాగే సేవా రంగాలు ఈ విధంగా మార్పులు చేసుకుంటూ పోయింది చైనా. దీన్ని స్ట్రక్చరల్ చేంజెస్, నిర్మాణాత్మక మార్పు అని అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. సో నిర్మాణాత్మక మార్పులో ఏ మార్పులు జరగాలి అంటే వ్యవసాయం అయిన తర్వాత పరిశ్రమ, ఆ తర్వాత సేవలు. ఎగ్జాంపుల్ ఇస్తారు ఇక్కడ, పరిశ్రమలు, వ్యవసాయము, పరిశ్రమలు, సేవలు, లేదా పరిశ్రమలు, సేవలు, వ్యవసాయం, లేదా వ్యవసాయము, సేవలు, పరిశ్రమలు అని జంబులు చేసిస్తారు. మీరు జాగ్రత్తగా రాయవలసింది ఏమిటంటే ముందు వ్యవసాయము, తర్వాత పరిశ్రమలు, ఆ తర్వాత వచ్చేది సేవలు. క్లియర్, రైట్. కానీ ఇండియాకు వచ్చేప్పటికి ఏమైందంటే మన దేశం వ్యవసాయంతో మొదలుపెట్టాం మనకు తెలుసు. తర్వాత పరిశ్రమల మీద పూర్తిగా దృష్టి సాధించకుండానే మనం అక్కడ సేవా రంగం వైపు మనం వెళ్ళిపోయాం. ఇది భారతదేశానికి చైనా దేశానికి ఉన్న తేడా. చైనా వ్యవసాయము, పరిశ్రమలు, ఆ తర్వాత సేవలకు వెళ్తే మనం వ్యవసాయంతో మొదలుపెట్టి పరిశ్రమల్లో పూర్తిగా మనం కుదురుకోకుండానే అక్కడ సేవా రంగం వైపు మనం చేసాం. అంటే మన నిర్మాణాత్మక మార్పుల్లో అక్కడ కొన్ని తేడాలు అనేవి కనిపించాయి. క్లియర్, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం ముందుకెళ్తే సంస్థాగత మార్పులు అంటే ఏమిటి? ఇంతకుముందు చెప్పినట్టుగా డిస్క్రిమినేషన్ షుడ్ కమ్ టు అన్ ఎండ్ అంటే ఏమిటి? ఇక్కడ వివక్ష అనేది అంతం కావాలి. క్లియర్, అంటే వారు అంటరాని వాడు, మేము ఉన్నత కులాల వారము, అటువంటివి లేదు. క్లియర్, మా ఊర్లోకి మీరు రాకూడదు, మా వీధిలోకి మీరు రాకూడదు. క్లియర్, స్త్రీలు దూరం ఉండాలి. ఇవన్నీ కూడా వివక్ష. ఆ వివక్ష అనేది అంతమైతేనే దాన్ని సంస్థాగత మార్పులు అంటారు. ఎగ్జాంపుల్ అడుగుతారు, ఈ క్రింది వానిలో నిర్మాణాత్మక మార్పులు ఏవి, సంస్థాగత మార్పులు ఏవి, రైట్ అని అడుగుతారు. అప్పుడు జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే మతము, కులము, అలాగే సెక్స్ ఆధారంగా, సెక్స్ అంటే ఇక్కడ మహిళలు, పురుషులు ఆధారంగా ఈ వివక్ష ఏదైతే ఉందో ఆ వివక్షకు సంబంధించిన ఈ ప్రజల వైఖరి మారాలి. క్లియర్, నేను, మేము అనే కంటే మనము అనే కాన్సెప్ట్ అనేది రావాలి. వస్తే సంస్థాగత మార్పులు అంటాము, అప్పుడే దేశం అభివృద్ధి చెందినట్టు. అలా కాకుండా మేము ఇక్కడ కులం పాటిస్తాము, మతం పాటిస్తాము, వివక్ష మాకు ఉంటుంది, రైట్, సమానత్వం ఉంచాం మేము, కానీ అభివృద్ధి దేశం కావాలి అంటే నో. క్లియర్, అలాగే విధానాలు ప్రగతిశీలంగా ఉండాలి. ఏ విధానం తీసుకున్నా కూడా ప్రోగ్రెసివ్, ఆ విధానాన్ని అమలుపరిస్తే అది ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉండాలి తప్ప వెనక్కులాగే విధంగా ఉండకూడదు. దాన్ని సంస్థాగత మార్పులు అని అంటారు. క్లియర్, ఇక సోషల్ చేంజెస్, సామాజిక మార్పులు అంటే ఏమిటంటే సమాజంలో కూడా మార్పులు రావాలి. మనం ఈ కాలంలో వింటున్నాము, అసలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు, ఎప్పుడు విడాకులు అవుతాయో తెలియదు. క్లియర్, తర్వాత సంతానము, ఆ సంతానాన్ని పట్టించుకోకపోవడము, కుటుంబంలో సమస్యలు, ఇవన్నీ కూడా అలాగే పెళ్ళి అనగానే వరకట్నము. క్లియర్, అలాగే వారసత్వ సంపద, అంటే దాని మీదే దృష్టి. అంటే మా తాతగారు సంపాదించింది, నాన్నగారు సంపాదించింది నాకు వస్తుంది కాబట్టి మనం ఏం పని చేయము ఇక్కడ. సో ఇటువంటి ఈ విధానాలు అనేవి అక్కడ మారాలి సమాజంలో. అందుకని వివాహ బంధం అనేది బలపడాలి, రైట్, విడాకులు అనేది తగ్గాలి. అలాగే ఈ వారసత్వము, వరకట్న విధానాల్లో మార్పు రావాలి. క్లియర్, ఎందుకు వరకట్నం అసలు ఎందుకు? ఇప్పుడు అక్కడ అమ్మాయిలు ఇక్కడ పురుషులతో సమానంగా, వీలైతే పురుషుల కంటే ఎక్కువగా ఈ పోటీ ప్రపంచంలో దూసుకెళ్తున్న సంగతి మనకు తెలిసిందే. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే, ఇద్దరు గ్రూప్ 1 ఆఫీసర్లే, ఇద్దరు విప్రోలోనో, ఇన్ఫోసిస్లోనో, టాటాలోనో పనిచేస్తున్నారు. మరి ఇద్దరూ సమానంగా ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ ఈ అమ్మాయి కట్నం ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? ఇటువంటివి మార్పులు రావాలి. అంటే మీరు అనొచ్చు, వరకట్నం అనేది ఎప్పుడో మనం నిషేధించాం కదా అని. నిషేధించడం వేరు, చట్టం వేరు, ఇక్కడ ప్రాక్టికల్గా జరుగుతున్నది వేరు. కాబట్టి ఈ వరకట్నం లాంటివి అనేవి పూర్తిగా కూడా నిర్మూలించబడాలి. అలా అయితేనే సమాజంలో మార్పు వచ్చినట్టు. అలాగే అబ్బాయిలు కాబట్టి ప్రిఫరెన్సు, అమ్మాయిలు కాబట్టి తక్కువ ప్రిఫరెన్సు, నో.
అమ్మాయిలైనా అబ్బాయిలైనా సమానంగా గౌరవించాలి. క్లియర్? అప్పుడు నిజంగా సమాజంలో మార్పు వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తాం, అబ్బాయి కాబట్టి బాగా చదివిస్తాము, అమ్మాయి కాబట్టి ఎటువంటి స్కూల్లో ఉన్నా పర్వాలేదు, ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అంటే తప్పు. దట్ ఈజ్ వెరీ వెరీ రాంగ్. అలా ఉన్నంత కాలము అభివృద్ధి చెందడం అనేది కుదరదు. ఆమె క్లియర్? సో ఇక్కడ మనం ఏం చూసాము? ఇక్కడ నిర్మాణాత్మక మార్పులు చూసాము, అలాగే ఇప్పుడు మనం సామాజిక మార్పులు అని మనం చూసాము ఇక్కడ. క్లియర్? ఇక చివరికి వచ్చేసి టెక్నాలజికల్ చేంజెస్, సాంకేతిక మార్పులు. ప్రపంచంలో ఈ సాంకేతికతకు సంబంధించి ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అవన్నీ కూడా మనం ఒడిసి పట్టుకొని వాటిని నేర్చుకొని ఈ టెక్నికల్ స్కిల్స్ని ఉపయోగించుకొని అలా ముందుకు వెళ్తూ ఉండడమే. క్లియర్? అందుకని మన 2G 3G 4G 5G రాబోయే 6G. క్లియర్? అందుకనే ఈ ఛానల్స్ కూడా రకరకాల ఛానల్స్. క్లియర్? మనకున్న సోషల్ మీడియా కావచ్చు, మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కావచ్చు, ఈ సాంకేతికత ద్వారానే మీరు అక్కడ ఇంట్లో ఉన్నారు, నేను ఇక్కడ ఆఫీస్లో ఇక్కడ ఉండి క్లాస్ చెప్తున్నాను, మీ క్లాసులు మీకు ఇస్తున్నాను, మీరు ఎప్పుడైనా కావాలంటే చూసుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చక్కగా చూసుకునే అవకాశం ఉంది. లేకపోతే మీరు ఫీజు పే చేయడము, రోజు క్లాస్ రూమ్కి రావడము, వెళ్ళడము, ఎంత టైం వేస్ట్ అయ్యేది. ఇవన్నీ కూడా టెక్నికల్గా మనకు జరుగుతున్నాయి. అందుకని ఏ దేశంలో ఉన్న వ్యక్తి ఇంకో దేశంలో ఉన్న వ్యక్తితో డైరెక్ట్గా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుకోవచ్చు. క్లియర్? వీడియో కాన్ఫరెన్స్ ఉంది. వివిధ దేశాల్లో ఉన్న వారందరూ కూడా ఆ టైంకు చక్కగా మీటింగ్లోకి వచ్చేస్తే విషయం అంతా షేర్ చేసుకోవచ్చు. వీళ్ళు ట్రావెల్ చేయడము, అక్కడ అకామిడేషను, ఇవన్నీ కూడా వనరులు అనేవి వేస్ట్ అయిపోతున్నాయి. అటువంటి వృధా అంతా కూడా చక్కగా ఈ సాంకేతిక మార్పుల ద్వారా అక్కడ ఇవన్నీ కూడా ఈ వృధాను తగ్గించేసుకొని ఈ డెవలప్మెంట్ పథంలో మనం ముందుకెళ్ళవచ్చు. క్లియర్? అర్థమైంది కదా? సో ఈ క్లాస్లో మనం ఏం చెప్పాము? నేను స్టార్టింగ్ ఒక క్వశ్చన్ నేను చూపించాను. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు, రైట్, ఈ వడ్డీ కట్టడము, అప్పు ఎలా తీసుకొస్తారు, ఎలా పే చేస్తారు, దానికి సంబంధించి ఒక ప్రశ్న నేను మీకు చూపించాను. అలాగే జాతీయ ఆదాయం అని మొదలుపెట్టి, జాతీయ ఆదాయం కనుక మనకు తెలియాలి అంటే జీడిపి అంటే ఏంటో తెలియాలి, జిఎన్పి అంటే ఏంటో తెలియాలి. క్లియర్? ఆ రెండింటికి సంబంధించిన అంశాలని నేను దాదాపుగా మీకు చెప్పాను. తర్వాత క్లాసులో మళ్ళీ ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. అలాగే మనకు ఈ డిస్కషన్ మధ్యలో నేషనల్ ఇన్కమ్ అంటే పూర్తిగా మనం ఏం చెప్పలేదు, దాంట్లోకి వెళ్తాం మనం. ఆ టాపిక్ వచ్చింది. తలసరి ఆదాయం గురించి కూడా మనం కాస్త మాట్లాడుకున్నాము. ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనం వచ్చింది ఎకానమిక్ గ్రోత్ అంటే ఏమిటి, ఎకానమిక్ డెవలప్మెంట్ అంటే ఏమిటి. ఒకటి క్వాంటిటీ అయితే ఇంకోటి క్వాలిటీ అని, మరి ఎకానమిక్ గ్రోత్ ముందు వచ్చిన తర్వాతనే ఎకానమిక్ డెవలప్మెంట్ వస్తుంది అని, మరి ఎకానమిక్ గ్రోత్ నుంచి ఎకానమిక్ డెవలప్మెంట్కి పోవాలంటే ఎటువంటి చేంజెస్ కావాలి అని మనం చూసాం. క్లియర్? అందుకని అక్కడ ఈ సాంకేతిక మార్పులు రావాలి, సామాజిక మార్పులు రావాలి, వ్యవస్థాగత మార్పులు రావాలి, నిర్మాణాత్మక మార్పులు రావాలి అని మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క దాని గురించి కూడా డీటెయిల్గా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. క్లియర్? సో ఈ పాయింట్స్ అన్ని జ్ఞాపకం పెట్టుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా అంశాలకు సంబంధించి ఇంకా డెప్త్గా మనం వెళ్తూ నేషనల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్. నోట్స్ మాత్రం రాసుకోవడం మర్చిపోవద్దు దయచేసి. రైట్? సో ఈ వీడియోలు ఇక్కడ ఇలాగే ఉంటాయి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. కానీ మొదటిసారి చూసినప్పుడే చాలా జాగ్రత్తగా పూర్తి ఏకాగ్రతతో చూసుకొని పాయింట్స్ జాగ్రత్తగా రాసుకోండి. మిస్టేక్ ఎక్కడా కూడా చేయవద్దు. క్లియర్? ఎందుకంటే ఒకసారి కనుక తప్పు రాసుకుంటే అది ఎప్పుడు తప్పుగానే చదువుతూ ఉంటారు అక్కడ. రైట్? తప్పుగా చదివి చివరిలో మన మాస్టర్ కూడా తప్పు చెప్పాడు అంటారు. క్లియర్? సో అటువంటి అవకాశాలకు తావివ్వకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వస్తాయి, మంచి సర్వీస్ రావాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.